అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ అంటేనే నాన్ వెజ్ కదా. అయితే ఈరోజు మార్నింగ్ మేము గారెలు వేసుకున్నాము. గారెలు టిఫిన్కి వేసుకున్నాము. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాము. అలాగే కాంబినేషన్గా కొత్తిమీర టమాటా వేరుశనగల పచ్చడి. మీకు ఎవరికైనా కావాలో చెప్పండి, రెసిపీ పెడతాను. నిన్న అయితే మేము పిండి వంటలు చేసాము, అరిసెలు వండాము. ఈ అరిసెలు అయితే కట్టెల పొయ్యి మీద వండాము. ఈ మా అరిసెలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? తర్వాత మిక్చర్ కూడా చూసేసాము. ఇవ్వండి మిక్చర్ కూడా. ఇందులో అన్నీ నేను భలే ఈ సంవత్సరం అయితే అందరూ చూస్తున్నాను, నేను చేశాను, కానీ చాలా బాగా వచ్చిందండి. ఇందులో జంతికలు అనమాట ఇలా వేసాను. తర్వాత మన ఛానల్లో ఈ వంటలన్నీ పోస్ట్ చేస్తాను. నేనైతే కుదరలేదు. ఇవ్వండి జంతికలు చూడండి ఎంత బాగున్నాయో. మీరేం వండుకున్నారు పండక్కి? ఓకే. అలాగే మీకు ఇంకో విషయం చెప్పిన సరదా విషయం. ఇదివరకు మా చిన్నప్పుడు కట్టెల పొయ్యి వెంట ఎక్కువగా వండుకునేవాళ్ళు అనమాట. ఈ కలర్లో మాడిపోయేవి అరిసెలు అవన్నీ. ఇది టేస్ట్గానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇలా మాడిన అరిసెలని ఏమనేవాళ్ళంటే పిల్లలు సరదాగా, ఏంటి ఇలా మాడిపోయింది, మీ కలర్ మీరు వేసుకున్నారా అనేవాళ్ళు అనమాట. ఈరోజు కనుమ కదండి. కనుమ రోజు నాన్ వెజ్ తినచ్చా, తినకూడదా? మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. పిల్లలందరూ కూడా సరదాగా చూడండి పండగకి రెడీ అయిపోయి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారు. ఇక్కడ మాకు కూడా జరుగుతాయి అనమాట. మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి అనేది స్పెషల్ పండగ కదా. పిండి వంటలు అందరూ వండుకున్నారా? ఓకే అండి. ఇంకోసారి మీ అందరికీ హ్యాపీ కనుమ.